హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిజినెస్, హౌ ద బిజినెస్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ కూడా బిజినెస్సే. నువ్వు బిజినెస్ అనుకుంటే నువ్వు నమ్మి మన వాళ్ళతో చేయకుండా పరే వాళ్ళని నమ్మి బాగా క్లోజ్ అయిన వాళ్ళని నమ్మి బిజినెస్ చేయి. నిన్ను నమ్మితే చాలా చాలా డేంజర్తో సమానం. ఊరిలో నేను మోసం చేసే అవకాశాలు ఏవి కానీ మనవాడే కదా ఏమంటాడులే తెలిసినా పట్టించుకోవడం మనం ఎప్పటి నుంచి తెలుసుకోవాలి. ఎవడైనా సాయం కోరి నీ దగ్గరికి వస్తాడు అండ్ నీకన్నా పైన సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఆపైన వాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవడు వెళ్ళు. నిన్ను నమ్మి నీ దగ్గరకు వస్తే సహాయం చేసేవాడు. ఒకసారి నువ్వు సహాయం చేస్తావు, దెబ్బడిపోయి ఉన్నావు. రెండోసారి సహాయం చేయవు, ఎందుకంటే రెండోసారి వాడు మనస్తత్వం ఏంటో తెలుస్తుంది, వాడి మూర్ఖత్వం ఏంటో తెలుస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఒకసారి నమ్మితే ఇంత పెంట పెట్టినారు. రెండు, ఏది ప్లస్ కాదు, ఏది మైనస్ కాదు, అంతా మన చేతుల్లో ఉంది. నా నుదుట్రాత ఇంతే, నా చేతిరాత ఇంతే, నీకు జరిగింది పక్కోడికి జరగాల మనసు అలా అనుకుంటే ఉంది కూడా ఏదో ఒక రోజు డబల్గా అవుతుంది. నువ్వు ఒకటి మోసం చేసి 100 తీసుకున్నావు అనుకో, తిరిగి వచ్చి నువ్వు 100 మోసపోతే ఏదో ఒక రోజు 1000కి మోసపోతాడు వాడు. నువ్వు ఎవడైతే 100 మోసం చేస్తాడో వాడు 1000కి మోసపోతాడు. ఇట్స్ కరెక్ట్, ఉన్న ఫ్యాక్ట్. రెండు, వర్క్, బిజినెస్ మెయిన్ వర్క్. ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారు. రామోజీరావు గారు ఏమో చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. ఈజ్ హ్యాడ్ సచ్ ఎ గుడ్ టాలెంట్ అండ్ వెరీ గ్రేట్ టాలెంట్. ఈజ్ ఎంకరేజ్ లాట్ ఆఫ్ టాలెంట్ స్టాఫ్. 10 మంది కరెక్ట్, 11వ వ్యక్తి కరెక్ట్ కాదు అక్కడ. మీడియా అనేది 2000 ఒక జెమినీ టీవీ, ఈటీవీ 2 అనేది 2003లో ఈటీవీ 2 అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత TV9 వచ్చింది. 2003లో TV9 వచ్చింది. 2006కి వచ్చేసరికి TV5 వచ్చింది. 2009 మొత్తం లాట్ ఆఫ్ మీడియా ఛానల్స్ వచ్చేసాయి. దాదాపు ఒక 50 మీడియా ఛానల్స్ వచ్చేసాయి. ఎన్టీవీ, రచనా టీవీ, న్యూస్ అంటూ 100 ఛానల్స్ వచ్చేసాయి. ఆ 100 ఛానల్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కంపడింది ఒకే ఒక ఆప్షన్, రామోజీ ఫిలిం సిటీ. ఒకే ఒక ఆప్షన్ రామోజీ ఫిలిం సిటీలో వీళ్ళే తోపులు అని చెప్పి ఆ 10 మంది వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ 10 మందిలో కొంతమంది అంటే ఈ 8 మంది కరెక్ట్ అయితే 9వ వ్యక్తి కరెక్ట్ కాదు. ఆ 9వ వ్యక్తి కరెక్ట్ కానప్పుడు మిగతా వాళ్ళ వ్యక్తులు కూడా కరెక్ట్ కాదని దానికి అర్థం. అక్కడి నుంచి ఒక మీడియా ఛానల్, న్యూస్ మీడియా ఛానల్ నుంచి ఒకరిని తెచ్చుకుందాం ఈటీవీ నుంచి. వాడు వైస్ ప్రెసిడెంట్. గ్రూప్ పాలిటిక్స్ చేసి జాబ్ నుంచి తీయించాడు, అయిపోయింది. గ్రూప్ పాలిటిక్స్ చేసి జాబ్ నుంచి రిమూవ్ చేయించుకున్నారు. వాళ్ళ కంఫర్ట్గా రిజైన్స్ కూడా వాళ్ళే రాయించుకుని. ఏంటంటే ఒక 1 ఇయర్ ఏమండి ఇట్లా ఏదో చెప్పాడు. సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది ఎమర్జెన్సీ. ఎందుకంటే వాళ్ళు ఆ ఎంఎన్ఆర్ వాళ్ళు కాలేజ్ పెట్టి అది ఇంకా మనం రన్ చేయడం చేత కానీ న్యూస్ ఎన్టీవీస్ అగ్రిమెంట్స్ అవన్నీ మా నాన్న రాసి సెట్ చేయించాడు. అది కూడా చాక వాడు మ్యారేజ్ పని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చేయించుకున్నాడు. మా ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చి మాకు 8 lakhs అమౌంట్, 20 lakhs వరకు అమౌంట్ అవసరమైంది. ఫండ్ డోనర్స్ గురించి మా నాన్న వద్దని చెప్తున్నా నేనే కాల్ చేశాను. ఊరుకో నాన్న ఇంత పని చేయించుకున్నాడు 20 lakhs ఆదాయం. నేను నా పర్సనల్ అమౌంట్ అడిగాను ఏంటి 20 lakhs కట్టమని. మీడియా ప్రమోటింగ్ ఇస్తాడేమో ఒక 20 lakhs వరకు ఫండ్ డొనేట్స్ వస్తాయేమో అని చెప్పి నేనే, మా నాన్న వద్దని చెప్తున్నా కూడా నేనే కాల్ చేశాను పని కట్టుకుని. ఆయన అన్నాడు ఫస్ట్ మీ నాన్న ఎక్కడ ఉన్నాను. మా నాన్న ఒంగోలు ఉన్నాను. ఏమైంది లైన్ నువ్వు నాకు ఒక 1 hour తర్వాత కాల్ చేయాలి. ఒక 1 hour తర్వాత కాల్ చేస్తాను. మళ్ళీ 2 hours తర్వాత కాల్ చేస్తాను. మళ్ళీ 3 hours తర్వాత ఎంతకీ ఫోన్ అవ్వతా ఆయన సైడ్ నుంచి ఏంటి ఫోన్ చేయాలని తెలియదు. నేను ఏదో పని నుండి మర్చిపోయాను, నాకు వేరే కాల్ వస్తుంది. నైట్ టైం మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేను హెల్ప్ చేయను నీకు అన్నాడు. అంటే ఏంటి నువ్వు మంచివాడమని చెప్పి నటిస్తున్నావు అంతే. నీ అగ్రిమెంట్స్ చేయించుకున్నావు, నీ పెళ్లి రిజిస్ట్రేషన్ పని చేయించుకో, మళ్ళీ అక్కడ నువ్వు వైస్ ప్రెసిడెంటా? ఏం చూసుకుని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చాడు. నీకు పని తెలియనప్పుడు నిన్నే గుంజి పెట్టుకున్నాను. అంటే సర్టిఫికేట్స్ ఉన్నాయి, వర్క్ తెలియదు. ఆ రామోజీ ఫిలిం సిటీ చూసి, ఆ రామోజీరావు గారిని చూసి, అది ఎల్లో మీడియా టాపర్ మీడియా చూసి తెచ్చి పెట్టుకున్నాను అంతే. పని నీకు పని తెలియదు. నిజమైన పనివంతుడిని ఎవరిని వదులుకోడు. సో పని తెలియదు కాబట్టి నా చేత 100 సార్లు ఫోన్ చేయించుకున్నాను. నువ్వు మంచివాడిని, నేను గ్యారంటీగా హెల్ప్ చేస్తా అని చెప్పి. మా నాన్న వద్దని చెప్పినా కూడా నేనే కాల్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 2 days తర్వాత కొంచెం పని అంటే నువ్వు ఆ సంస్థలో ఉంది, నిన్ను నమ్మి పెట్టుకుంటే నువ్వు ఆ పని చేయండి. నీ పని నేను చేయడానికి లేదు. నీ పని నువ్వు చేయాలంటే నీకు పని తెలియదనే దానికి అర్థం. పని మాత్రం తెలియదనే దానికి అర్థం.
నిజంగా పని తెలిసిన వాళ్ళు ఎవరు పక్కోడు మీద డిపెండ్ కాదు. పక్కోడు మీద డిపెండ్ అయ్యి వాడు మంచోడు అనిపిస్తే వాడు అంత వేస్ట్ కాదు. అంటే ఈ సంస్థ అది 80% మీడియా వేస్ట్గానే నమ్ముతుంటే 20% మీడియా కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఉన్న మీడియాలో వర్క్ అవుతుంది. కరెక్ట్గా లేని మీడియాస్ ఇలా పక్క మీద డిపెండ్ అవుతుంది. అండ్ మేము పోయిన పర్వాలేదు, నీకు పని కావాలని నేను కొంచెం గట్టిగా వచ్చాను. మా నాన్న వద్దని చెప్పినా నీకే ఫోన్ చేశాను. నాకు తమ్ముడు ఇంపార్టెంట్. ఆ టైంలో బ్రెయిన్ పని చేయట్లేదు. ఆ టైంలో బ్రెయిన్ ఆడి నువ్వు గేమ్ ఆడి నా చేత ఫోన్స్ చేయించుకుందాం. ఇప్పుడు పని కావాలంటే ఫోన్ చేస్తున్నావు అంటే నీ పనికి ఇంత అమౌంట్ అవుతుంది, నాకు ఇంత అమౌంట్ మొత్తం నాకు సెటిల్మెంట్ చేయని చెప్పి నేను వచ్చాను. మీడియా ఇప్పుడు 80% మీడియా 80% పంతేది వాళ్ళని రిక్రూట్మెంట్ వాళ్ళు ఏదో నమ్ముకొని సరే రోజులు నడిచిపోతున్నాయి, మనకు లక్ బాగుండి వేరే ఆఫర్ వచ్చిందని చెప్పి సెటిల్ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు అలానే నమ్ముకుని ఉండిపోయారు. ఇలాంటి వాళ్ళని కర్మ వదలదు. కర్మ మామూలుగా వదలదు. అలాంటి వాళ్ళని అలా పట్టుకుంటుంది కర్మ. నేను ఎవరిని కించపరిచానని నేను ఈ వీడియో చేయలేదు. ఎవరిని అవమానించాల్సిన అవసరం నాకైతే లేదు. ఎవరిని కించపరిచి అవమానించాల్సిన అవసరం నాకైతే లేదు. అలాగుంటే నేనేం చేయలేను. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నా. మాకైనా ఇన్సిడెంట్ బయట చెప్పుకున్నా. మా నాన్న వద్దని చెప్తే నేను వాడికి ఫోన్ చేశాను. వాడిని 10 సార్లు ఫోన్ చేయించుకుని లాస్ట్లో ఇచ్చాడు. మళ్ళీ 2 days తర్వాత ఫోన్ చేశాడు, పని పడిందని. నడవద్దు దొబ్బే అన్నా నేనే. పని కావాలంటే ఫ్రీగా ఎంత ఎంచుకుంటాడు. అంటే పని తెలియనోడు కాబట్టే. పని చేస్తూ చదువుకో బ్రతుకంటారు. సాయం కొరిగినప్పుడు ఒకసారి నమ్మి సాయం చేసినప్పుడు రెండోసారి నమ్మి సాయం చేయకూడదు. అలాంటి వాళ్ళకి వాడు బుద్ధి అంటే చూపెట్టాడు కాబట్టి. ఏ ప్లస్ మైనస్ అనే మనకు ప్లస్ కదా, దానికి సిద్ధంగా మనం ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని కించపరచట్లే, నేను ఎవరిని అవమానించట్లే. సర్వే జన సుఖనభవంతు, సర్వే శిక్షణ సుఖనభవంతు. జై జవాన్ జై కిసాన్. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేశాను.